మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మరి యొక్క సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నటకు, దేవుని నామాన్ని ఘనపరిచి స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమునకు దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ సహవాసములో మరి అందరూ కూడా సమృద్ధిగా దీవెనకరముగా ఎదుగుచున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. బలమైన దేవా, నీకు వందనాలు. మరి యొక్క చక్కని సమయాన్ని మాకు ప్రసాదించినందుకై వందనాలు. పరిశుద్ధుడా, దీవించండి. నీ పరిశుద్ధ వర్తమానం ద్వారా మా హృదయాలను ప్రభువా తాకి హృదయాంతరంగములలోనున్నటువంటి ప్రతి పాప బంధకాల నుంచి విడుదలను దయచేసి మమ్మల్ని ఉత్తేజపరిచి ఉజ్జీవపరిచి సంపూర్ణ ఆశీర్వాదముతో నింపమని యేసు ప్రశస్త నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైనటువంటి వైరస్, అలాగే ఎన్నో దుఃఖకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు లోకాన్ని ఆవరిస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరికి వారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో సజీవులుగాను, మరి ప్రభువు మెచ్చిన బిడ్డలుగాను దేవుని కృప కొరకు వర్ధిల్లాలని ప్రభు పేట కోరుచున్నాను. మరి సకల బలహీనుల కొరకు, రోగుల కొరకు ప్రార్థించండి. దేవుని పిల్లలుగా ప్రార్థించటం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి విశ్వాసముతో కూడిన జీవితం. లోకం పట్ల మనకెంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్తించి దేవుని కృప భూమి మీద సమృద్ధిగా ఉండినట్లు ప్రార్థించమని కోరుచున్నాను. మరి గత వారంలో సత్య సువార్తను కార్యక్రమం ద్వారా మరి క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో వేస్తే ఎంత భద్రముగా, రుచిగా, ఆశీర్వాదకరంగా ఉంచాదో మనం చూసాం. మంచిది. క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త సంవత్సరం, క్రొత్త హృదయము, క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు ప్రతి ఒక్కరూ కూడా కలిగి దేవుని ప్రణాళికలు నెరవేర్చాలని కోరుచుంటున్నాను. అయితే యేసు ప్రభు వారు ఒక ఉన్నతమైనటువంటి ఉపమానాన్ని చెప్పుకుంటూ వస్తూ లూకా సువార్తలో 5వ అధ్యాయము 39వ వచనములో ఒక మాట చక్కగా పలికినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. యేసు ప్రభు వారు ఆ పైన పాత ద్రాక్షారసము, కొత్త ద్రాక్షారసము, క్రొత్త తిత్తులు, పాత తిత్తులు అనేటువంటిది వివరించుకుంటూ వచ్చి ఆ చివరిగా తన ఉపమానంలో, లేకపోతే ఆ యొక్క కంక్లూడింగ్ మెసేజ్లో మనం చూస్తున్నటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పాత ద్రాక్షారసము తాగిన తర్వాత వెంటనే క్రొత్త ద్రాక్షారసం ఎవరు కోరుకుంటారు? పాతదే మంచిది అనును అంటున్నాడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత ద్రాక్షారసం అంటే యూదా మతం, మతాచారాలు. క్రొత్త ద్రాక్షారసం అంటే యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన సువార్తకు సాదృశ్యంగా ఉంచింది. దేవుని సన్నిధిలో మరి యొక్క పాత ద్రాక్షారసానికి అలవాటు పడిపోయిన వారు, అంటే పులిసిన దానికి అలవాటు పడిపోయినటువంటి వారు క్రొత్త దాన్ని కోరుకోరు, క్రొత్త దాన్ని అసహించుకుంటారు, లేకపోతే కొంచెం దూరంగా త్రోసిపుచ్చుతారు అనే మాట యేసు ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. క్రైస్తవత్వంలో యూదా మతాచారము కంటే, లేకపోతే పాత నిబంధన ప్రకారం ఉన్నటువంటి ధర్మశాస్త్రము కంటే యేసు ప్రభు వారి యొక్క బోధను, యేసు ప్రభు వారి యొక్క సత్యాన్ని వారు కొంచెం ప్రక్కకు పెట్టి మరి యేసు ప్రభు వారి యొక్క సువార్తలో మరి అంతగా నడవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాతదైనటువంటి పులిసినటువంటిది, లేకపోతే మత్తునిచ్చేటువంటి పానీయానికి అలవాటు పడిపోయినటువంటి వారు క్రొత్త రసాన్ని కోరుకోరు. ఆ పాతదే మంచిది అని యేసు ప్రభు చెప్పటం లేదు. పాతదానికి అలవాటు పడిపోయినటువంటి, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయినటువంటి వారు మరి
పాతదే మంచిది, క్రొత్తది అంత అవసరం ఏముంది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, పాత రసం అంటే యూదా మతం, క్రొత్త ద్రాక్ష రసం అంటే క్రీస్తు సువార్త. అంటే క్రీస్తు సువార్త కంటే పాతదైనటువంటి యూదా మతం గొప్పదని ఈ యొక్క వచనం మనకు నేర్పించటం లేదు. ఒకవేళ మనం అలాగనుకుంటే మరి సమస్తమైనటువంటి వాక్యాన్ని కూడా తలక్రిందులు చేసినటువంటి మాటగా ఈ యొక్క మాట కనబడుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఆ ఉద్దేశంలో అనటం లేదు. కానీ ఎంతో మంది ఈరోజు మత ఆచారాలకు, అలవాట్లకు, లేకపోతే ధర్మశాస్త్రానికి అలవాటు పడిపోయి క్రొత్తదనాన్ని కోరుకోలేకపోతున్నటువంటి అలవాటు పడిపోయిన యూదా మతము కొరకు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి చాలా మంది క్రైస్తవ జీవితాల్లో చూసినప్పుడు మరి ఉత్తేజపరిచేటువంటి, ఉజ్జీవపరిచేటువంటి సత్యమైనటువంటి సువార్తను, యేసు ప్రభు వారి నోట వచ్చినటువంటి ఆ గొప్ప సజీవమైనటువంటి పలుకులను, పరలోక సత్య సువార్తను ఈరోజు ప్రక్కకు పెట్టి మరి అనేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది, ప్రాతదైనటువంటి రసం మంచిగానే ఉంది కదా, ఇప్పుడు క్రొత్త దాంతో అంత అవసరం ఏంటి, లేకపోతే క్రొత్తది మనకు అవసరమా అనేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సువార్తను ప్రక్కకు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటున్నాం. నేటికి కూడా యేసు ప్రభు వారు అంటున్నారు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణంగా చూస్తూ ఉంటున్నాం. అయితే అనేక మార్లు తిరస్కరించినట్లు చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ గొప్ప మందిరం కట్టబడుతుంది, ప్రభు యొక్క రాకడ కొరకు సమస్తం సిద్ధపరచబడుతుంది. కానీ యేసు క్రీస్తు రక్షకుడని, ఆయనే మెస్సియా అని, ఆయనే తిరిగి రాబోతున్న క్రీస్తని యూదులు అనేకులు ఈరోజు నమ్మటం లేదు. ఆయనను ఒక ప్రవక్తగానే బోధిస్తూ ఉంటున్నారు, కానీ నమ్మటం లేదు. పాత నిబంధనను లేకపోతే ధర్మశాస్త్రాన్ని వారు ప్రేమిస్తున్నారు, కానీ క్రీస్తు సువార్తను లేకపోతే పరిశుద్ధ ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉత్తేజపరిచేటువంటి పరిశుద్ధపరచగలిగినటువంటి మాటను వారు నమ్మటం లేదు. మరి పరిసయ్యులు, తన శిష్యులు అందరూ కూడా దేవుని యొక్క సువార్తను కనీసం గుర్తించనైనా గుర్తించటం లేదు, లేకపోతే అశ్రేష్టతను కోరుకోవటం లేదు, అశ్రేష్టతను అనుభవించడానికి వారు ఇష్టపడటం లేదు. పాతది మంచిదే కదా అనేటువంటి స్థితిలో వారు జీవిస్తున్నటువంటి ప్రామాణికనాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షారసం అంటే క్రీస్తు యొక్క సువార్త. దానిని ఏమాత్రము కూడా పరిసయ్యులకు ఇష్టం లేనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ కల్తీ లేదు, ఇంకా పులిసిపోలేదు, చాలా తాజాగా శ్రేష్టముగా ఉంచున్నటువంటి దాన్ని మరేమాత్రము కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి సహజ సిద్ధముగా తాజాగా చేయబడినటువంటి ద్రాక్షారసం, లేకపోతే ఒక ఉన్నతమైన సంపూర్ణతను, స్వస్థతను, ఉత్తేజాన్ని కలిగించేటువంటి క్రీస్తు సువార్తను వారు నిరాకరిస్తూ మనుషులు కెలికినటువంటి, లేకపోతే వారు బాగా తయారు చేసి పులియబెట్టినటువంటి
ఆ మత్తు పానీయాన్ని వారు కోరుకుంటూ ఉంటున్నారు, ఇష్టపడుతూ ఉంటున్నారు పాత జీవితాన్ని. ఈరోజు కూడా ఎంతో మంది క్రైస్తవులు కేవలం లోక సంబంధమైనటువంటి ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి బాటల్లో నడవటం కంటే పితరులు నాటి వచ్చినటువంటి ఆచార అలవాట్లను ఈనాడు చూసినట్లయితే క్రైస్తవ పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, కొన్ని ప్రత్యేకమైన దినాలు కానీ, చాలాసార్లు దైవజనులు మాట మనం వినం. చాలా మంది దైవజనులు కూడా లోక సంబంధమైనటువంటి రీతులలో, పద్ధతులలో వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో ప్రభువును ప్రక్కకు పెట్టి చేస్తున్నటువంటి అనేక కార్యకలాపాలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని శాసనానికి, విశ్వాసుల యొక్క కార్యక్రమాలకి మధ్య ఒక దైవజనుడు ఆట బొమ్మలా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటున్నాం. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నారు, కానీ కార్యక్రమాలు వచ్చేటప్పటికి లోక సంబంధమైన పద్ధతులు, ఆ పులిసిన పిండి వంటి, ఆ పులిసినటువంటి ద్రాక్షారసం లాంటి ఆ మత్తు పదార్థాలు వాటికి అలవాటు పడిపోయి దేవుని మాట కానీ, దైవజనుల మాట కానీ, దైవ వాక్కును కానీ వినలేని స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దాని విషయమై ఎంతగానో బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. చివరిగా పాతదాన్నే కోరుకుని అదే మంచిది అంటున్నారు కానీ క్రొత్త రసాన్ని కోరుకొనరు అంటున్నాడు. ఈరోజు క్రొత్త జీవితాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతున్నావా? నూతన నిబంధన జనులుగా, నూతన అభిషేకముతో, పరలోక దర్శనముతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో, యేసుక్రీస్తు వారు స్వయంగా బోధించినటువంటి ఆ నోటి వార్తతో, శుభవార్తకు లోబడి నడవడానికి ఇష్టపడగలుగుతూ ఉంటున్నావా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేనివాడు తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. ఈరోజు పరలోక జ్ఞానము, దైవ జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానము కలిగి క్రొత్తదైన ఉజ్జీవింపచేసే సత్య సువార్త యేసుక్రీస్తు వారి యొక్క ఉత్తేజమైన మాటలకు నీవు సిద్ధపడి ఆ సువార్తను కోరుకోగలవా? లేదా లేక పాత పద్ధతిలో, మత పద్ధతిలో, కుల పద్ధతిలో, లోక పద్ధతిలో ఈ క్రైస్తవ యాత్రను సాగించడానికి ఇష్టపడుతున్నాను? నీ యందు ప్రభువు ఎంతగానో ఈరోజు బాధపడుతూ ఉంటున్నాడు. క్రొత్త దాన్ని ఎవరు కోరుకోవట్లేదు, పాతదే మంచిది అనుకుంటున్నారు అంటున్నాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, నీవేం కోరుకుంటున్నావు? దేన్ని అనుభవించాలనుకుంటున్నావు? ఈ దినమందు ఒక నిర్ణయాన్ని నీ జీవితంలో తీసుకొని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా, ఒక విశ్వాస వీరుడిగా పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోగలవని విశ్వసిస్తూ ఉంచున్నాను.
నీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు అయ్యా. క్రొత్త ద్రాక్షారసం ముందున్నప్పటికీ పాతదే మంచిదనును అనేటువంటి మాటతో మీరు ఈ యొక్క అధ్యాయాన్ని, ఉపమానాన్ని ముగించారు. అవును ప్రభువా, ఈనాడు చాలా మంది అయ్యా పాతదైనటువంటి పులిసినటువంటి ద్రాక్షారసానికి, మత్తుదైనటువంటి ద్రాక్షారసాన్ని అలవాటు పడిపోయి శ్రేష్టమైన తాజా ద్రాక్షారసాన్ని ఇష్టపడలేని స్థితిలో ఉంటున్నారు. పరిశుద్ధుడా, మత కుల బంధకాల నుంచి, ఆ యొక్క భయంకరమైన గ్రుడ్డితనము నుంచి మనుష్యులను విడిపించి నూతనమైనటువంటి ఉజ్జీవమైనటువంటి సువార్తలో మీ అభిషేకంలో ముందుకు సాగు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, సన్నిధిని బిడ్డలతో ఉంచమని. పరిశుద్ధుడా, మరలా పేటరేగిపోతూ అనేకులను కబడిస్తున్నటువంటి వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నీ అందు భయభక్తులు గల వారిగా చేయమని, బలహీనులను బలపరచమని, నీ వైపు చూచు ప్రతి కన్ను దీవించబడును గాక. యేసు ప్రశస్త నామమును అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యాన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సకల పరిశుద్ధులకు, ఈ వాక్యమైన బిడ్డలందరికీ వాక్యమును అంగీకరించి ప్రభుతో నడిచే ప్రతి ఒక్కరికి సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి. మా కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృప మన ఎడల ఎప్పుడూ కూడా సమృద్ధిగా స్థిరంగా నడిపించును గాక. ఆమేన్.